Academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss February 26th, 2026 current affairs in detail. ఇవాల్టి మన ఫస్ట్ టాపిక్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి ఇజ్రాయెల్ కంట్రీ టూర్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి ఇజ్రాయెల్ కంట్రీ పర్యటన. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రైమ్ మినిస్టర్ అయినా ప్రెసిడెంట్ అయినా వీళ్ళు ఏదైనా కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఆ కంట్రీస్లో కుదిరిన ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ అటువంటి బేసిక్ డీటెయిల్స్ తెలుసుకోవాలండి. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు 2 రోజుల పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్ కంట్రీకి వెళ్ళారు. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇజ్రాయెల్ ప్యాలెస్తీనా వివాదం గురించి మోడీ గారు ఏమైనా దానికి సంబంధించి మాట్లాడారో అటువంటి బేసిక్ డీటెయిల్స్ తెలుసుకోవాలి. ఇక ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ పర్యటన విషయానికి వస్తే ఇజ్రాయెల్ దేశ పార్లమెంట్, ఇజ్రాయెల్ కంట్రీ యొక్క పార్లమెంట్ అయిన నెస్సెట్, ఇజ్రాయెల్ కంట్రీ పార్లమెంట్ అయిన నెస్సెట్లో స్పీచ్ ఇచ్చారు. సో ఈ ఇజ్రాయెల్ పార్లమెంట్ అయిన నెస్సెట్లో స్పీచ్ ప్రసంగించిన ఫస్ట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, మొట్టమొదటి భారత ప్రధానమంత్రి మోడీ గారు. మరి అక్కడ ఏం మాట్లాడారు అంటే ముఖ్యంగా ఈ ఇజ్రాయెల్ ప్యాలెస్తీనా వివాదం అనేది ఎప్పుడు పూర్తి స్థాయిలో మొదలయ్యింది అంటే 2023 అక్టోబర్ 7న హమాస్ తీవ్రవాదులు, హమాస్ టెర్రరిస్టులు ఇజ్రాయెల్ పైన అటాక్ చేశారు. అప్పుడు పూర్తి స్థాయిలో ఫుల్ స్కేల్ వార్ అనేది స్టార్ట్ అయింది. సో ఆ యొక్క హమాస్ అటాక్ని మోడీ ఖండించారు. ఇక అలానే గాజా పీస్ ఇనిషియేటివ్, గాజా శాంతి కార్యక్రమానికి మేము మద్దతు తెలుపుతా ఉన్నామని చెప్పేసి కూడా మోడీ గారు ప్రసంగించారు. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఇటీవలే ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. యుఎస్ఏ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గాజాలో శాంతిని పునరుద్ధరించడం కోసం, గాజాలో పీస్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం బోర్డ్ ఆఫ్ పీస్ని ఏర్పాటు చేశారు అని చెప్పేసి తెలుసుకున్నాం. దానికి డొనాల్డ్ ట్రంప్ చైర్మన్గా ఉన్నారని చెప్పేసి తెలుసుకున్నాం. ఇండియాని కూడా అడిగారు, ఇండియా కూడా జాయిన్ అవ్వాలి అని చెప్పేసి. బట్ ఇండియా అయితే యాజ్ ఆఫ్ నవ్ ఇంకా అందులో జాయిన్ అవ్వలేదు. బట్ ఈ బోర్డ్ ఆఫ్ పీస్కి సంబంధించిన ఫస్ట్ మీటింగ్, తొలి సమావేశము ఫ్యూ డేస్ బ్యాక్, కొన్ని రోజుల కిందట అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జరిగింది ఫస్ట్ మీటింగ్. అందులో ఆ మీటింగ్లో ఇండియా అబ్జర్వర్ కంట్రీగా పాల్గొనింది. అందులో ఇండియా పరిశీలక దేశ హోదాలో పాల్గొనింది, గుర్తుపెట్టుకోండి, అబ్జర్వర్ స్టేటస్లో. సో మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఇంకా మోడీ గారికి ఏమైనా అవార్డ్స్ వచ్చాయా అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి స్పీకర్ ఆఫ్ ది నెస్సెట్ మెడల్ని ఇజ్రాయెల్ పార్లమెంటు ప్రదానం చేసింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి ఇజ్రాయెల్ పార్లమెంట్స్ హయ్యెస్ట్ ఆనర్, ఇజ్రాయెల్ పార్లమెంట్ యొక్క అత్యున్నత పురస్కారం స్పీకర్ ఆఫ్ ది నెస్సెట్ మెడల్ని ఆయనకి ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, ఇక్కడ మనకి స్పీకర్ ఆఫ్ ద నెస్సెట్ మెడల్ అంటే ఇజ్రాయెల్ అని గుర్తు రావాలి. కానీ ఇది ఇజ్రాయెల్ దేశ అత్యున్నత పురస్కారం కాదు, ఇజ్రాయెల్ దేశ అత్యున్నత పౌర పురస్కారం కాదు. ఇది ఇజ్రాయెల్ పార్లమెంటు అయిన నెస్సెట్ యొక్క అత్యున్నత పురస్కారం. ఇట్ ఈస్ ఇజ్రాయెల్స్ పార్లమెంట్స్ హయ్యెస్ట్ ఆనర్. మరి మోడీ గారికి వచ్చింది. సో ఈ స్పీకర్ ఆఫ్ ద నెస్సెట్ మెడల్ని అందుకున్న మొట్టమొదటి లీడర్, ఫస్ట్ లీడర్ టు రిసీవ్ దిస్ మెడల్. ఇక మరి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ తెలుసుకోవాల్సింది, ఈ అవార్డు ఆయనకి ఎందుకు ఇచ్చారు అంటే ఇండియాకి ఇజ్రాయెల్కి మధ్య రిలేషన్స్ని బలోపేతం చేయడంలో, ఇండియాకి ఇజ్రాయెల్కి మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన కృషి చేశారని చెప్పేసి ఇజ్రాయెల్ పార్లమెంట్ నెస్సెట్ యొక్క స్పీకరు ఈయనకి అవార్డుని ఇవ్వడం జరిగింది. సో ఇక అలానే పార్లమెంట్స్ విషయానికి వస్తే ఈయన ప్రసంగించారు కదా. మరి ఇప్పటి వరకు మోడీ గారు ఎన్ని దేశాల పార్లమెంట్లలో ప్రసంగించారు అంటే, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అంటే 2014 నుంచి ఇప్పటి వరకు 19 సార్లు విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించారు. 19 టైమ్స్ ఫారిన్ పార్లమెంట్స్లో స్పీచ్ ఇచ్చారు. మరి మీరు ఇక్కడ చూస్తే 2014 జూన్లో భూటాన్ పార్లమెంట్లో ప్రసంగించారు. ఇక ఈ 19 టైమ్స్లో 2 టైమ్స్ అమెరికా కాంగ్రెస్, యుఎస్ కాంగ్రెస్లో స్పీచ్ ఇచ్చారు. అంటే 18 కంట్రీస్కు చెందిన పార్లమెంట్లలో 19 టైమ్స్ స్పీచ్ ఇచ్చారన్న విషయం గుర్తుపెట్టుకోండి, రైట్. ఇక మరి ఇక్కడ ఒక్కసారి మనం ఇజ్రాయెల్ ప్యాలెస్తీనా వివాదానికి వస్తే, ఇజ్రాయెల్ ఫస్ట్ ఇక్కడ మీరు చూస్తే మనం మెనీ టైమ్స్ డిస్కస్ చేసుకున్నామండి ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ ఇజ్రాయెల్ అనేది కంటిన్యూస్గా వార్తల్లో ఉంది కాబట్టి బార్డర్ కంట్రీస్, సరిహద్దు దేశాలు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. దీనికి సరిహద్దు దేశాలు లెబనాన్, సిరియా, జోర్డాన్, ఈజిప్ట్, 4 కంట్రీస్ బార్డర్గా ఉంటాయి. మరి ప్యాలెస్తీనా అని దేన్ని అంటారు? ఇజ్రాయెల్లో ప్యాలెస్తీనా, ఇప్పుడు ఇజ్రాయెల్కి ప్యాలెస్తీనా వివాదం ఎందుకు స్టార్ట్ అయింది?
పాలస్తీనా భూభాగాన్ని, పాలస్తీనా టెరిటరీని ఇజ్రాయెల్ ఆక్యుపై చేసుకునింది, ఇజ్రాయెల్ ఆక్రమించుకునిందని కదా పాలస్తీనా వాదన. మరి పాలస్తీనా దేశాన్ని ఇంకా చాలా దేశాలు గుర్తించలేదు, ఇండియా అయితే గుర్తించింది. మరి ఇక్కడ మరి అసలు పాలస్తీనా అంటే ఏమొస్తాయి పాలస్తీనా కంట్రీలో అంటే, మీరు ఇక్కడ చూస్తే ఈ గాజా స్ట్రిప్, గాజా భూభాగము, వెస్ట్ బ్యాంక్ ప్రాంతము, ఇది వెస్ట్ బ్యాంకు పశ్చిమ బ్యాంకు, తూర్పు జెరూసలేం, ఈస్ట్ జెరూసలేం, ఇవి మూడు కలిపితే పాలస్తీనా. వాళ్ళు అదే మొత్తుకునేది, మా దేశాన్ని మాకు గుర్తించండి అని పాలస్తీనా. సో వాడు ఎగ్జామ్లో ఎట్లన్నా అడగొచ్చండి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో. పాలస్తీనా అంటే గాజా స్ట్రిప్పు, వెస్ట్ బ్యాంకు, ఈస్ట్ జెరూసలేం కలిపితే పాలస్తీనా. బట్ ఇవన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే గాజా స్ట్రిప్పు, ఈ వెస్ట్ బ్యాంకు ఇజ్రాయెల్ ఆధీనంలోనే ఉన్నాయి, ఇజ్రాయెల్ కంట్రోల్లోనే ఉన్నాయి. మరి ఇక్కడ చూస్తే మెడిటరేనియన్ సీ, మధ్యధరా సముద్రము, ఈ మధ్యధరా సముద్రం కూడా ఇజ్రాయెల్కి బార్డరే అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీరు గోలన్ హైట్స్ అని చూడొచ్చండి జాగ్రఫీలో. గోలన్ హైట్స్ అని ఉంటుంది, ఒక పీఠభూములు, ప్లాట్యూ. ఈ గోలన్ హైట్స్ అనేవి నిజానికి సిరియా కంట్రీకి చెందినవి. ఇవి నిజానికి చెప్పాలంటే ఇవి సిరియా దేశానికి చెందినవి, బట్ ఇవి ఇజ్రాయెల్ ఆధీనంలో ఉన్నాయి, ఇజ్రాయెల్ కంట్రోల్లో ఉన్నాయి. ఇది ప్రీవియస్ యూపీఎస్సీలో ప్రిలిమ్స్లో అడిగారండి ఒకసారి, యూపీఎస్సీ ప్రిలిమ్స్లో గోలన్ హైట్స్ ఏ కంట్రీలో ఉన్నాయని చెప్పేసి. అట్లా మీరు అందుకే మీకు అభ్యర్థులకు చెప్పేది ఒకటే అండి, మీరు తప్పకుండా ఏ ఎగ్జామ్ కన్నా మీరు ప్రిపేర్ అవుతుండొచ్చు, అది యూపీఎస్సీకైనా, గ్రూప్స్కైనా, రైల్వేస్కైనా, అన్ని క్వశ్చన్ పేపర్లు, వివిధ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ నిర్వహించే క్వశ్చన్ పేపర్స్ అయితే తప్పకుండా చూడడము చాలా ఉత్తమము. ఇది నా సజెషన్, ఫాలో అవుతారా లేదన్నది అభ్యర్థుల ఇష్టం అండి. ఇక ఎందుకంటే మనం చెప్పాలి కాబట్టి. ఇక సో ఇది అండి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్ టూరు. ఇంకా దీనికి సంబంధించి అప్డేట్స్ మనం తప్పకుండా యాడ్ చేద్దాము టుమారో క్లాస్లో. ఇక ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇంకొక రికార్డు సృష్టించారండి, ఇది ఫ్యాక్ట్ స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇన్స్టాగ్రామ్లో 100 మిలియన్ మెంబర్స్ ఫాలోయర్స్ని దాటిన తొలి ప్రపంచ నేతగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. ఇన్స్టాగ్రామ్ మనకి సోషల్ మీడియా అకౌంట్, ఇన్స్టాగ్రామ్లో 100 మిలియన్ ఫాలోయర్స్ని క్రాస్ చేసిన ఫస్ట్ వరల్డ్ లీడర్, మొట్టమొదటి ప్రపంచ నేత లీడర్ ఈయన మోడీ రికార్డు సృష్టించాడు. 100 మిలియన్ అంటే ఎంత అండి? 10 crore, 10 కోట్లు. నెక్స్ట్ వన్, పూసా కృషి విజ్ఞాన్ మేళా. పూసా కృషి విజ్ఞాన్ మేళా యూనియన్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్, కేంద్ర వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు పూసా కృషి విజ్ఞాన్ మేళా అనే ఒక వ్యవసాయ సదస్సును, ఒక అగ్రికల్చరల్ సమ్మిట్ని న్యూఢిల్లీలో ప్రారంభించారు. February 25 అంటే నిన్న ప్రారంభించారు. ఇది February 25 నుంచి 27 వరకు జరుగుతుంది. ఇది ఎక్కడ లాంచ్ చేశారు అంటే న్యూఢిల్లీలోని పూసా క్యాంపస్, న్యూఢిల్లీలోని పూసా క్యాంపస్. దీన్నే ఇండియన్ కౌన్సిల్ అగ్రికల్చరల్ రీసెర్చ్, ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ క్యాంపస్గా పిలుస్తారు. పూసా క్యాంపస్, దీనినే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్కి సంబంధించిన ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ క్యాంపస్లో దీన్ని ప్రారంభించారు. ఎవ్రీ ఇయర్ జరుగుతుందండి ఇది, ఎవ్రీ ఇయర్ యాన్యువల్ ఈవెంట్. మరి థీమ్ వచ్చేసి అభివృద్ధి చెందిన వ్యవసాయము, స్వావలంబన భారతదేశం. అభివృద్ధి చెందిన వ్యవసాయము, స్వావలంబన భారతదేశం అంటే వికసిత్ కృషి, సాంస్క్రిట్లో చెప్పాలంటే వికసిత్ కృషి, స్వావలంబన ఇండియా, స్వావలంబన భారత్ అంటే ఆత్మనిర్భర భారత్ అని. ఇక ఇంగ్లీష్లో చెప్పాలంటే డెవలప్డ్ అగ్రికల్చర్, సెల్ఫ్ రిలయంట్ ఇండియా అని చెప్పవచ్చు. మరి ఇక్కడ ఈ సమ్మిట్లో భాగంగా చాలామంది రైతులు అటెండ్ అవుతూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్, వ్యవసాయ ఉత్పత్తులు, అలానే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఈ స్వయం సహాయక సంఘాల మహిళా రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క వ్యవసాయ ఉత్పత్తులు, అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ను కూడా ఈ ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు ఉంచబోతూ ఉన్నారు. సో ఇక్కడ మరి ఆల్రెడీ 2026 ఇయర్కి చాలా ప్రాముఖ్యత ఉంది. మనం తెలుసుకున్నాం 2026 ఇయర్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కంట్రీ ఇయర్ ఆఫ్ ఫ్యామిలీ, కుటుంబ సంవత్సరంగా ప్రకటించింది. ఇండియా, ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్గా ప్రకటించింది, ఆవిష్కరణల సంవత్సరంగా. మరి ఇక్కడ 2026 అంటేనే మనకి అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి గుర్తు రావాలండి. ఏంటిది? ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఉమెన్ ఫార్మర్స్. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఉమెన్ ఫార్మర్, అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరం ఏది అంటే 2026. అట్లా లింకప్ చేసుకోవాలండి మనము. మరి ఎవరు డిక్లేర్ చేశారంటే యునైటెడ్ నేషన్స్కి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార మరియు వ్యవసాయ సంస్థ, ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్. సో ఇది పూసా కృషి విజ్ఞాన్ మేళా. నెక్స్ట్ వన్, జాతీయ ఆరోగ్య ఉత్సవం 2026, నేషనల్ ఆరోగ్య ఫెయిర్ 2026. ఆయుష్ మినిస్ట్రీ
నేషనల్ ఆరోగ్య ఫెయిర్ 2026ని లాంచ్ చేసింది. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఈ నేషనల్ ఆరోగ్య ఫెయిర్ 2026 ముఖ్య ఉద్దేశం ఏంటి? జాతీయ ఆరోగ్య ఉత్సవం 2026 మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ నిర్వహిస్తూ ఉన్న ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం ఔషధ మొక్కలను అభివృద్ధి చేయాలి, మెడిసినల్ ప్లాంట్స్ని. మరి మనం తెలుసుకోవాల్సింది ఎక్కడ లాంచ్ చేశారు అంటే మహారాష్ట్రలోని బుల్దానా డిస్టిక్లోని షెగావ్లో నిన్న ప్రారంభించారు, బుధవారం ప్రారంభించారు, అంటే ఫిబ్రవరి 25న ప్రారంభించారు. మరి ఇందాక చెప్పినట్టు దీని ముఖ్య ఉద్దేశము మనకి ఇండియాలో మెడిసినల్ ప్లాంట్స్ ఎక్కువగా ఉంటాయి, హెర్బల్ ప్లాంట్స్. ఔషధ మొక్కల వల్ల హెల్త్ డెవలప్ అవుతుంది, సాయిల్ ఫర్టిలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది, నేల సారం కూడా పెరుగుతుందని చెప్పేసి వీటిని కాపాడుకోవాలి, వీటిని ప్రొటెక్ట్ చేయాలి, వీటిని కన్జర్వ్ చేయాలి అని చెప్పేసి, ఈ కన్జర్వ్ చేయాలి అంటే వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలది మాత్రమే కాదు, ప్రజలందరూ కూడా ఇందులో పాల్గొనాలి అని చెప్పేసి ఆమె పిలుపునివ్వడం జరిగింది. ఎవరు లాంచ్ చేశారు దీన్ని అంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. సో ఎక్కడంటే గుర్తుపెట్టుకోండి, మహారాష్ట్రలోని షెగావ్. మరి ఇక్కడ మహారాష్ట్ర అంటే గుర్తు రావాల్సినది కొన్ని రోజుల కిందట మహారాష్ట్రలోని ఒక విలేజ్ వార్తల్లో నిలిచింది, మనం పేపర్లో కూడా చూసాం. మహారాష్ట్రలోని సౌందల అనే గ్రామము మహారాష్ట్రలో మొట్టమొదటి కులరహిత గ్రామంగా నిలిచింది. సౌందల విలేజ్ బికమ్స్ మహారాష్ట్రాస్ ఫస్ట్ క్యాస్ట్ ఫ్రీ విలేజ్. నెక్స్ట్ వన్, దేశంలో మొట్టమొదటి దివ్యాంగుల నటనాలయం. ఇండియాలో మొట్టమొదటి దివ్యాంగుల నటనాలయం, ఇండియాస్ ఫస్ట్ దివ్యాంగ్ థియేటర్ స్కూల్. ఇది లాంచ్ అనేది 2019లోనే జరిగిందండి, బట్ ఇవాళ ఈనాడు పేపర్లో ఉంది, అందుకు మనం ఒకసారి స్టాటిక్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి తెలుసుకోవాలి. ఇక్కడ దేశంలో మొట్టమొదటి దివ్యాంగుల నటనాలయం, ఇండియాస్ ఫస్ట్ దివ్యాంగ్ థియేటర్ స్కూల్. దీన్ని 2019లో అస్సాంకు చెందిన థియేటర్ ఆర్టిస్ట్ రాజీవ్ కుమార్ సౌద్ దీన్ని ప్రారంభించారు. దీని ముఖ్య ఉద్దేశం అస్సాంలోని గువాహతిలో దివ్యాంగులు ఎవరైతే ఉంటారో, అంటే డిజేబుల్డ్ పీపుల్, వాళ్ళకి అవసరమైన ఆర్ట్స్, అవసరమైన స్కిల్స్ లైక్ డ్యాన్స్, సింగింగ్, యోగా, ఇటువంటి స్కిల్స్ నేర్పించడం జరుగుతుంది. మరి ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, దివ్యాంగ్ అనే టర్మ్ని ఎవరు కాయిన్ చేశారు, ఎవరి పదాన్ని పాపులర్ చేశారు అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు. మరి దివ్యాంగ్ అంటే డిజేబుల్డ్ అనే పదము అది వాడడం కరెక్ట్ కాదు, దివ్యాంగ్ అనే పదం కరెక్ట్, వికలాంగులు అనే పదం కూడా వాడకూడదు. దివ్యాంగ్ అంటే వాళ్ళల్లో అద్భుతమైన టాలెంట్ ఉంటుంది, చాలా విల్ పవర్ ఎక్కువ ఉంటుంది, అందుకు మనం దివ్యమైన శక్తి ఉంటుంది కాబట్టి అది వాడాలి అని చెప్పేసి ఆ టర్మ్ ఎవరిచ్చారు అంటే పిఎం మోడీ గారు. అట్లా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, ఆపరేషన్ క్రాక్ డౌన్. తెలంగాణ పోలీసు ఆపరేషన్ క్రాక్ డౌన్ అనే ఒక ఆపరేషన్ని లాంచ్ చేసింది. మ్యూల్ ఖాతాలపై ఆపరేషన్ క్రాక్ డౌన్. మీరు ఈరోజు చూస్తే వెలుగు పేపర్లో డైరెక్ట్గా మ్యూల్ ఖాతాలపై ఆపరేషన్ క్రాక్ డౌన్ అన్నాడు. మరి ఏంటి అసలు ఇది? ఈ ఆపరేషన్ తెలంగాణలో జరుగుతూ ఉన్న సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్ ఏవైతే ఉంటాయో ఆ సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్ని కంట్రోల్ చేయాలి, ముఖ్యంగా ఈ మ్యూల్ ఖాతాలను కట్టడి చేయాలి అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన మొట్టమొదటి ఫస్ట్ ఆపరేషన్. మరి ఇక్కడ దీన్ని నిర్వహించింది ఎవరు కండక్ట్ చేశారు ఈ ఆపరేషన్ అంటే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో. మరి ఇక్కడ మీరు చూస్తే రాష్ట్రంలో 1888 మ్యూల్ అకౌంట్లకు 9431 సైబర్ క్రైమ్ లింక్స్ అన్నాడు. మనకి డేటా ఇదంతా కూడా ఏముండదండి, మీరు చూస్తే ఇన్ని బ్రాంచుల్లో సోదాలు చేశారు, ఇన్ని క్రైమ్స్ నమోదయ్యాయి, ఇలాంటి చెత్త మనకు అనవసరము. మనం ఇక్కడ కీ టర్మ్ తీసుకోవాలా, మ్యూల్ అకౌంట్ అంటే ఏంటో తీసుకోవాలా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డేటా ఎప్పుడు ఎలాంటి కరెంట్ అఫైర్స్ అయ్యేటప్పుడు డేటా తీసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఏదైనా ఒక రిపోర్ట్ విడుదల చేసింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ క్రైమ్స్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2023 మనం డిస్కస్ చేసుకుందాం. ఆ క్రైమ్స్ ఇన్ ఇండియా 2023 రిపోర్ట్ ప్రకారము 2023లో ఇండియాలో హైయెస్ట్ సైబర్ క్రైమ్స్ నమోదైన స్టేటు కర్ణాటక, సెకండ్ ప్లేస్ తెలంగాణ ఉంది. అటువంటిది మనకి డేటా అవసరము. కానీ వీళ్ళేంది, లోకల్ పోలీసులు ఒక ఆపరేషన్ నిర్వహించినప్పుడు ఏదేదో చెత్త ఉంటుంది, ఆ బ్యాంకులో ఇన్ని మ్యూల్ అకౌంట్లు ఉన్నాయి, అంతమంది క్రిమినల్స్ని అరెస్ట్ చేసినారు, అంతమంది
క్రిమినల్స్ని జైలుకు పంపినారు. ఈ చెత్త మనం ఎప్పుడు కూడా ఫోకస్ చేయకూడదు. ఇలాంటి కీ టర్మ్స్, మ్యూల్ ఖాతా అన్నాడు. ఏంటి మ్యూల్ ఖాతా? మనం ఎకానమీకి లింక్అప్ చేసుకోవాలా. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పినాం మ్యూల్ అకౌంట్ అంటే ఏంటి అని. మరి ఇక్కడ మీరు చూస్తే మ్యూల్ అకౌంట్ అంటే ఇవి ఇల్లీగల్ బ్యాంక్ అకౌంట్స్. ఇల్లీగల్ బ్యాంక్ అకౌంట్స్ సైబర్ క్రిమినల్స్ యూజ్ చేస్తారు. సైబర్ ఫ్రాడ్స్టర్స్, సైబర్ నేరగాళ్ళు యూజ్ చేసే ఒక అక్రమ బ్యాంక్ అకౌంట్లు అని చెప్పవచ్చు. మరి వీటిని ఎందుకు యూజ్ చేస్తారు? వీటిని వాళ్ళు దోచుకున్న మనీని, వాళ్ళు అక్రమంగా సంపాదించే మనీని బ్యాంక్ అకౌంట్స్లోకి, డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. మీరు ఇక్కడ చూస్తే మ్యూల్ అకౌంట్స్ ముఖ్యంగా మనీ లాండరింగ్ యాక్టివిటీస్ కోసం, ఈ బ్లాక్ మనీ కార్యకలాపాల కోసం, బ్లాక్ మనీ యాక్టివిటీస్ కోసం వీటిని ఉపయోగిస్తారు. మరి ఇక్కడ మీరు చూస్తే ఇమేజ్లో ఒక సైబర్ నేరగాడు, సైబర్ ఫ్రాడ్స్టర్ లవ్ స్కామ్లో ఒకరు మోసపోయారు. లవ్ స్కామ్లో మోసపోయిన తర్వాత ఆమె నుంచి వీడు మనీ కొట్టేస్తాడు. ఆ మనీని వీడు మ్యూల్ అకౌంట్ 1, ఒక బ్యాంక్ అకౌంట్ మ్యూల్ అకౌంట్ 1లోకి పంపిస్తాడు. మళ్ళీ దాని నుంచి వేరే మ్యూల్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. అంటే అది ఎక్కడి నుంచి వస్తూ ఉందో తెలియదు, ఎక్కడికి పోతా ఉందో తెలియదు. సో ఇట్ హైడ్స్ ద సోర్స్ ఆఫ్ మనీ. అసలు ఆ మనీ ఎక్కడి నుంచి వస్తుందో తెలిసలేదు, దాచిపెడుతుంది. అదే మ్యూల్ అకౌంట్. మరి ఈ మ్యూల్ అకౌంట్స్ ఎవరి ఉపయోగిస్తారంటే జనరల్గా వీళ్ళు వ్యక్తులవి, ఇండివిజువల్ అకౌంట్స్, వ్యక్తులకు సంబంధించిన అకౌంట్లని మ్యూల్ అకౌంట్స్గా వాడతారు. షెల్ కంపెనీలు అని ఉంటాయి ఇండియాలో. షెల్ కంపెనీలు చాలా ఉంటాయి. షెల్ కంపెనీలు అంటే అంత డూప్లికేట్ కంపెనీలు. వీటికి యాక్టివ్ బిజినెస్ ఆపరేషన్స్ ఉండవు ఇండియాలో, వీటికి కార్యకలాపాలు ఉండవు. కానీ షెల్ కంపెనీల పేరిట అక్రమ సంపాదన చేస్తూ ఉంటారు. వాళ్ళకి సంబంధించిన అకౌంట్లని మ్యూల్ అకౌంట్స్గా వాడతారు. సో గుర్తుపెట్టుకోండి, మ్యూల్ అకౌంట్స్ ఆర్ ఇల్లీగల్ బ్యాంక్ అకౌంట్స్ యూజ్డ్ బై ద సైబర్ క్రిమినల్స్ టు ట్రాన్స్ఫర్ ద మనీ లాండరింగ్ మనీ. సో అది అండి మనకి ఆపరేషన్ క్రాక్డౌన్ తెలంగాణ. నెక్స్ట్ వన్, స్త్రీ శక్తి స్కీమ్ ఆంధ్రప్రదేశ్లో స్త్రీ శక్తి పథకము ఒక రికార్డు సృష్టించింది. మనకి ఇక్కడ తెలుసుకోవాల్సింది స్త్రీ శక్తి పథకం అంటే ఏంటి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 2025 ఆగస్ట్ 15న మహిళలకి ఉచిత బస్సు పథకాన్ని లాంచ్ చేసింది. ఫ్రీ బస్ ట్రావెల్ ఫర్ ఉమెన్. ఆ స్కీమ్ పేరే స్త్రీ శక్తి. మరి ఇప్పుడు ఆ స్త్రీ శక్తి పథకం కింద ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సుల్లో ప్రయాణిస్తూ ఉన్న మహిళలు శాతము 65%కి రీచ్ అయింది. అండర్ స్త్రీ శక్తి స్కీమ్ ఉమెన్ రైడర్షిప్ రీచ్ టు 65% అని చెప్పేసి ఆంధ్ర ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చెప్పారు. మరి ఇక్కడ ఆల్రెడీ ఈ స్త్రీ శక్తి స్కీమ్ వల్ల ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి 1660 కోట్ల సబ్సిడీ భారం పడతా ఉంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి 1660 crore సబ్సిడీ బర్డెన్ పడతా ఉంది. సో మరి ఇక్కడ స్త్రీ శక్తి పథకం కింద ఎవరు ఉచితంగా ప్రయాణించవచ్చు అంటే ఉమెన్, మహిళలు, గర్ల్స్, బాలికలు, ట్రాన్స్జెండర్లు, రైట్. ఇక మరి ఈ యొక్క స్త్రీ శక్తి పథకం కింద వీళ్ళు 5 types ఆఫ్ బస్సెస్లో ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు. 5 కేటగిరీల బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. అవి ఏవి అంటే, ఒకటి సిటీ ఆర్డినరీ బస్సులు, సిటీ ఎక్స్ప్రెస్ బస్సులు, వీటిని మెట్రో ఎక్స్ప్రెస్లు కూడా అంటారు. సిటీ ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీస్. 5 సర్వీసుల బస్సుల్లో వీళ్ళు ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఏసీ బస్సులు, సూపర్ లగ్జరీ వాటిలో అలవ్ లేదు. అంతా అలవ్ చేస్తే ఏముండదు. సో 5 కేటగిరీస్ అని గుర్తుపెట్టుకోండి. ఇక ఇప్పటి వరకు ఈ స్కీమ్ లాంచ్ చేసినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 47 కోట్ల ఉచిత టికెట్లు నమోదయ్యాయి. 47 crore ఫ్రీ జర్నీస్ రికార్డ్ అయ్యాయి ఇప్పటి వరకు. సో ఆ పథకం పేరు గుర్తుపెట్టుకోండి, స్త్రీ శక్తి. మరి ఇక్కడ తెలంగాణకు సంబంధించి మీకే ఒక క్వశ్చన్ అండి, ఎలాగో నేను రేపు చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు పథకం అయితే స్త్రీ శక్తి పథకము, తెలంగాణలో అమలవుతా ఉన్న ఉచిత బస్సు పథకం పేరేంటి? ఇది తప్పకుండా కామెంట్ సెక్షన్లో ట్రై చేయండి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, మీకు ఎంత మాత్రము కొద్ది ఐడియా ఉందని చెప్పేసి తెలుసుకోవడం కోసం ఇది ట్రై చేయండి. నెక్స్ట్ వన్, రైల్ పార్సిల్ యాప్. సౌత్ సెంట్రల్ రైల్వే రైల్ పార్సిల్ యాప్ని లాంచ్ చేసింది. 7 లొకేషన్స్, 7 ప్రాంతాల్లో లాంచ్ చేసింది. దక్షిణ మధ్య రైల్వే రైల్ పార్సిల్ యాప్ని లాంచ్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశము
ఈ యొక్క పార్సిల్ సర్వీసెస్ని డోర్ టు డోర్ డెలివరీ చేయాలి. పార్సిల్ సర్వీసెస్, ఈ యొక్క వస్తువుల రవాణా, గూడ్స్ సర్వీసెస్, పార్సిల్ సర్వీసెస్ని డోర్ టు డోర్ డెలివరీ చేయాలి, డోర్ టు డోర్ పికప్ చేసుకోవాలి, ఇంటింటికి వెళ్ళి సేకరించాలి, ఇంటింటికి డెలివరీ చేయాలి అని చెప్పేసి ఈ యాప్ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఎక్కడ లాంచ్ చేశారు అంటే పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా 7 ప్రాంతాల్లో లాంచ్ చేశారు. అవి హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై. మరి ఇక సౌత్ సెంట్రల్ రైల్వే, దక్షిణ మధ్య రైల్వే హెడ్ క్వార్టర్స్ వచ్చేసి సికింద్రాబాద్, తెలంగాణ. మరి ఇక్కడ ఇండియాలో రైల్వే జోన్స్ ఎన్ని ఉన్నాయంటే 19 రైల్వే జోన్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. గతంలో అడిగిన సందర్భాలు ఉన్నాయి. భారతదేశంలో ఎన్ని రైల్వే జోన్స్ ఉన్నాయంటే 19 రైల్వే జోన్స్. నెక్స్ట్ వన్, భారత సోలార్ ఇంపోర్ట్స్పై 126% టారిఫ్, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నిర్ణయం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరొక దుందుడుకు చర్యకు పాల్పడ్డాడు. అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అనదర్ ఆర్బిట్రరీ డెసిషన్ తీసుకున్నాడని చెప్పవచ్చు. భారత సోలార్ ఇంపోర్ట్స్పై 126% టారిఫ్ విధిస్తా అన్నట్టు ప్రకటించాడు. డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్డ్ దట్ వీఆర్ గోయింగ్ టు ఇంపోజ్ 126% టారిఫ్ ఆన్ ద సోలార్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ ఇండియా. మరి ఏంటివి మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. ఇండియాకి అమెరికాకి మధ్య ట్రేడ్ డీల్కి సంబంధించి ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు, తుది దశకు రాలేదు, అది పూర్తి స్థాయిలో ఇంకా అమల్లోకి రాలేదు, ఫుల్లీగా ఇంప్లిమెంట్ అనేది స్టార్ట్ అవ్వలేదు అని చెప్పేసి తెలుసుకున్నాం. సో ఇటీవల డొనాల్డ్ ట్రంప్ డిఫరెంట్ కంట్రీస్ పైన వేస్తూ ఉన్న టారిఫ్లు ఏవైతే ఉన్నాయో ఆ టారిఫ్లు, ఆ సుంకాలు అనేవి ఆ ప్రెసిడెన్షియల్ అథారిటీకి విరుద్ధము, ఆ యొక్క రాష్ట్ర అధ్యక్షుడి అధికారాలను ఉల్లంఘించినట్టు అని చెప్పేసి అమెరికన్ సుప్రీంకోర్టు చెప్పింది. సో కానీ అయినా కూడా డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడు, తాత్కాలికంగా టెంపరీగా అయితే 150 డేస్ పాటు, 150 రోజుల పాటు వివిధ దేశాలకు చెందిన ఉత్పత్తులపైన, డిఫరెంట్ కంట్రీస్కి చెందిన ప్రోడక్ట్స్ పైన 15% టారిఫ్ విధిస్తా ఉన్నట్టు ప్రకటించాడు. తొలుత 10% అన్నాడు, కానీ దాన్ని 15%కి పెంచుతాను అని చెప్పాడు 150 రోజుల పాటు. మరి ఈ కాంటెక్స్ట్లో ఇండియా ఎక్స్పోర్ట్ చేసే సోలార్ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో, ఇండియా అమెరికాకి ఎగుమతి చేసే సోలార్ ఉత్పత్తులు అంటే సోలార్ ప్యానెల్స్ అటువంటి వాటిపైన 126% ప్రైమరీ టారిఫ్స్, ప్రాథమిక సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు. సో ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఇక ఆల్రెడీ ట్రేడ్ డీల్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇండియాతో పాటు ఇండోనేషియా, లావోస్ కంట్రీలు కూడా సోలార్ తయారీ రంగానికి ఇష్టానుసారం సబ్సిడీలు ఇస్తూ ఉన్నాయి, లైక్ అడ్డగోలుగా సబ్సిడీస్ ఇస్తూ ఉన్నాయి. దీనివల్ల మా కంట్రీలో సోలార్ కంపెనీస్ నష్టాల్లోకి పోతూ ఉన్నాయి అని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకునింది అమెరికా. సో ఆ నెంబర్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, కోల్ వెట్లాండ్స్, కోల్ చిత్తడి నేలలు, 4 కొత్త పిగ్మీ మిడతల జాతుల గుర్తింపు. కోల్ వెట్లాండ్స్లో, కోల్ చిత్తడి నేలల్లో రీసెర్చర్స్, శాస్త్రవేత్తలు 4 కొత్త పిగ్మీ మిడతల జాతుల్ని గుర్తించారు. 4 న్యూ పిగ్మీ గ్రాస్ హూపర్ స్పీషీస్ని డిస్కవర్ చేశారు. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, గ్రాస్ హాపర్స్ అంటే ఇవి గడ్డి పురుగులు ఆ టైప్ అని చెప్పొచ్చండి. సో ఇలా ఉంటాయి. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఓవరాల్గా ఎన్ని గ్రాస్ హూపర్ స్పీషీస్ని కనుగొన్నారంటే రీసెర్చర్స్ ఓవరాల్గా 12 రకాల పిగ్మీ గ్రాస్ హూపర్ జాతుల్ని కనుగొన్నారు. అందులో న్యూ వచ్చేసి 4, అందులో కొత్తవి 4. మరి ఇక్కడ ఈ కోల్ వెట్లాండ్స్ ఎక్కడున్నాయో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాలి. కేరళలోని త్రిశూర్ డిస్టిక్, మలప్పురం డిస్టిక్లో ఉంటాయి ఇవి. మరి ఇక్కడ ఏంటి వెట్లాండ్స్ అంటేనే మనం తెలుసుకున్నాం కదా, చిత్తడి నేలలు. ఇక ఇప్పుడు ఇండియాలో అయినా ప్రపంచంలోనైనా లేక్స్, సరస్సులు, రివర్సు, వీటన్నిటినీ కూడా జనరల్గా ముఖ్యమైనవి వెట్లాండ్స్గా ప్రకటిస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ జీవ వైవిధ్యం ఎక్కువగా ఉంటుంది, అక్కడ ప్లాంట్స్ కావచ్చు, యానిమల్స్ కావచ్చు. సో అట్లా ఈ కోల్ వెట్లాండ్స్ అనేవి ఇక్కడ మీరు చూస్తే కేరళలో ఉంటాయి. ఇవి ఒక విధంగా చెప్పాలి అంటే ఇవి పంటలు అని చెప్పవచ్చు. మలయాళంలో కోల్ అంటే బంపర్ క్రాప్ అని అర్థము. బంపర్ క్రాప్ అంటే భారీ స్థాయిలో పంట దిగుబడి వస్తుంది. ఇవి విధంగా చెప్పాలంటే వరి పొలాలు. కోల్ వెట్లాండ్స్ అనేవి కేరళలోని త్రిశూరు, మలప్పురం జిల్లాల్లో విస్తరించి ఉన్న ప్యాడీ క్రాప్స్, వరి పంటలు అని చెప్పవచ్చు. మరి అక్కడ ఇటువంటి గడ్డి మిడత జాతులు ఎక్కువగా కనుగొంటూ ఉంటారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది కోల్ వెట్లాండ్స్ కేరళ, ఇది రామ్సార్ జాబితాలో ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇది రామ్సార్ సైట్.
మనం తెలుసుకున్నాం కదా, రామ్సార్, ఇండియాలో రామ్సార్ వెట్లాండ్స్ 98 ఉన్నాయి. ఇటీవలే ఉత్తరప్రదేశ్లో ఒకటి, గుజరాత్లో ఒకటి, 2 జాయిన్ అయ్యాయి అని చెప్పేసి 98. రామ్సార్ అనేది ఇరాన్లో సిటీ. మనం ఆల్రెడీ ఈ రామ్సార్ సైట్స్కి సంబంధించి మెనీ టైమ్స్ డిస్కస్ చేసుకున్నామండి. నెక్స్ట్ వన్, వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ 2026. వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ 2026 అంతర్జాతీయ సుస్థిర అభివృద్ధి సదస్సు. అంతర్జాతీయ సుస్థిర అభివృద్ధి సదస్సు వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ 2026 నిన్ననే ప్రారంభమైంది. ఫిబ్రవరి 25న న్యూఢిల్లీలో ప్రారంభమైంది. సో ఈ సందర్భంగా ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ హిమ్ కనెక్ట్ అనే ఒక ప్లాట్ఫామ్ని లాంచ్ చేసింది. హిమ్ కనెక్ట్ అనే ఒక ప్లాట్ఫామ్ని లాంచ్ చేసింది. మరి ఇక్కడ మనం ఫస్ట్ ఆ హిమ్ కనెక్ట్ అనే ప్లాట్ఫామ్ కంటే ముందు ఈ వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ గురించి తెలుసుకోవాలి. ఇక్కడ వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ తెలుగులో చెప్పాలంటే అంతర్జాతీయ సుస్థిర అభివృద్ధి సదస్సు 2026. ఈ సదస్సు ఈ సంవత్సరం ఫిబ్రవరి 25 నుంచి 27 వరకు న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలెస్లో జరగబోతూ ఉంది. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అసలు ఇది వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్. మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? సుస్థిర అభివృద్ధి. గోల్స్ ఎన్ని ఉంటాయి? 17 గోల్స్, 169 టార్గెట్స్ ఉంటాయని చెప్పేసి మనం మెనీ టైమ్స్ డిస్కస్ చేసుకున్నామండి. అసలు సుస్థిర అభివృద్ధి అనే పదానికి డెఫినేషన్ ఏంటి, నిర్వచనము? సుస్థిర అభివృద్ధి అంటే ఏంటి? మనం ఏవైతే రిసోర్సెస్ వాడుతూ ఉంటామో, మనం వనరులు ఏవైతే ఉపయోగిస్తూ ఉంటామో, మనం వాడే వనరులు మనకి ఎంత అవసరమో అంతే వాడుకోవాలి, భవిష్యత్ తరాలకి అందించాలి, భవిష్యత్ తరాలకు లేకుండా చేయరాదు. అందుకే కదా మహాత్మా గాంధీ అంటారు ఆయన, మనిషికి తన అవసరానికి కావాల్సిన వనరులు భూమి మీద ఉన్నాయి, కానీ తన దురాశకు సరిపడా వనరులు అయితే లేవు అని చెప్తారు మహాత్మా గాంధీ. సో మరి ఈ కాంటెక్స్ట్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే మనం ఉపయోగిస్తూ ఉన్న రిసోర్సెస్ని ఉపయోగించుకుంటూ ఫ్యూచర్ జనరేషన్స్కి మనము అందించాలి, వాళ్ళకి లేకుండా చేయరాదు. అదే సస్టైనబుల్ డెవలప్మెంట్. ఎనీవే మనకి ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ వర్డ్తో సంబంధం లేదు. బట్ ఇక్కడ ఈ వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ 2026 విషయానికి వస్తే దీన్ని నిర్వహించేది టెరీ అనే ఒక సంస్థ. టెరీ అంటే ఇది ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, పరిశోధన సంస్థ. దీని పేరు ద ఎనర్జీ రిసోర్స్ ఇన్స్టిట్యూట్. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. ఇది 1974లో ఏర్పాటైంది, 1974లో. మరి టెరీ అనే సంస్థ ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం కూడా ఈ వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ని నిర్వహిస్తుంది. అట్లా ఫస్ట్ టైం 2001లో మొట్టమొదటి సమావేశాన్ని నిర్వహించింది. ఫస్ట్ వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ ఎప్పుడు జరిగిందంటే 2001. మరి ఈ సంవత్సరం జరుగుతూ ఉన్నది 25th ఎడిషన్. గుర్తుపెట్టుకోండి, 2026లో ఈ సంవత్సరం జరుగుతూ ఉన్నది 25వ ఎడిషన్, సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్, సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇందాక చెప్పినట్టు సుస్థిర అభివృద్ధిని మనము ఈ యొక్క వరల్డ్ని కాపాడుకోవాలి అని చెప్పేసి, క్లైమేట్ చేంజు, ఇటువంటి థ్రెట్స్, ఇటువంటి ముప్పుల నుంచి. మరి ఇక్కడ థీమ్ విషయానికి వస్తే థీమ్ చాలా పెద్దగా ఉందండి, చాలా పెద్దగా ఉంది. బట్ వీలైతే గుర్తుపెట్టుకోండి, చెప్పలేము, ఇటువంటి ఇంపార్టెంట్ సమ్మిట్స్ కాబట్టి థీమ్స్ ఇంపార్టెంటే. థీమ్ విషయానికి వస్తే ట్రాన్స్ఫర్మేషన్స్, విజన్, వాయిసెస్ అండ్ వాల్యూస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ట్రాన్స్ఫర్మేషన్స్, విజన్, వాయిసెస్ అండ్ వాల్యూస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక యాన్యువల్ ఈవెంట్, ప్రతి సంవత్సరము జరుగుతుంది, న్యూఢిల్లీలోనే జరుగుతుంది ప్రతి సంవత్సరం. మరి ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు ఈ యొక్క వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ సందర్భంగా పర్యావరణ మంత్రిత్వ శాఖ హిమ్ కనెక్ట్ అనే ఒక ప్లాట్ఫామ్ని లాంచ్ చేసింది. మరి హిమ్ కనెక్ట్ ప్లాట్ఫామ్ ఏంటి అసలు? ఈ హిమ్ కనెక్ట్ ప్లాట్ఫామ్ ముఖ్య ఉద్దేశము హిమాలయ ప్రాంతంలో ఉన్న రీసెర్చర్స్ని స్టార్టప్స్తో లింకప్ చేయాలి. హిమాలయ ప్రాంతంలో హిమాలయ యొక్క పర్యావరణాన్ని కాపాడడానికి కృషి చేస్తూ ఉన్న శాస్త్రవేత్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు అవసరమైన సపోర్ట్ని అందించడం కోసము, వాళ్ళకి అవసరమైన ఫండింగ్ అటువంటి వాటిని అందించడం కోసం స్టార్టప్స్తో వాళ్ళని లింకప్ చేయాలి. ఆ హిమాలయన్ రీసెర్చర్స్కి అవసరమైన ఫినాన్షియల్ సపోర్టు, అవసరమైన నెససరీ సపోర్ట్ని ప్రొవైడ్ చేయడం కోసం స్టార్టప్స్తో వాళ్ళని లింక్ చేస్తారు. పేర్లో అనేది కదా కనెక్ట్, హిమ్ కనెక్ట్ ప్లాట్ఫామ్. నెక్స్ట్ వన్,
సుజ్వికా పోర్టల్, సుజ్వికా బయోటెక్ ప్రోడక్ట్ డేటా పోర్టల్. యూనియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ జితేంద్ర సింగ్ గారు న్యూఢిల్లీలో ఒక పోర్టల్ని లాంచ్ చేశారు. సుజ్వికా అనే ఒక బయోటెక్నాలజీ ప్రోడక్ట్ డేటా పోర్టల్. ఇది ఒక ఏఐ ఆధారిత పోర్టల్, ఏఐ డ్రివెన్ పోర్టల్. ఈ పోర్టల్ని ఇండస్ట్రీ పార్ట్నర్స్, ఇండస్ట్రీ సంస్థలు ఏబిఎల్ఈ అనే సంస్థ సహకారంతో ఈ పోర్టల్ని డెవలప్ చేయడం జరిగింది. మరి ఎప్పుడు లాంచ్ చేశారు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ యొక్క 40వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో భాగంగా 40th ఫౌండేషన్ డే సెలబ్రేషన్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ సెలబ్రేషన్స్లో భాగంగా దీన్ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఈ పోర్టల్ ఎప్పుడైనా ఒక పోర్టల్ లాంచ్ చేసినప్పుడు దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ పోర్టల్ పేరులోనే ఉంది, బయోటెక్నాలజీ ప్రోడక్ట్ డేటా పోర్టల్. అంటే ఇండియాలో బయోటెక్నాలజీ రంగాన్ని డెవలప్ చేయాలి, బయోటెక్నాలజీ రంగానికి సంబంధించిన ప్రోడక్ట్ డీటెయిల్స్, ఆ ప్రోడక్ట్స్, ఆ ఉత్పత్తుల డీటెయిల్స్ని అందించడానికి ఒక పోర్టల్. మరి ఇక ఇండియాలో బయో ఎకానమీ విషయానికి వస్తే, బయో ఎకానమీ అనేది చాలా అద్భుతంగా అభివృద్ధి చెందుతూ ఉంది. బయో ఎకానమీ అంటే ఏంటి? బయలాజికల్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో, బయలాజికల్ వనరులు, ఉదాహరణకు ప్లాంట్స్, యానిమల్స్, ఎంజైమ్స్, మైక్రో ఆర్గానిజమ్స్, మైక్రోబ్స్, సూక్ష్మజీవులు, ఇటువంటి వాటిని ఉపయోగించి మనం ఎనర్జీని ప్రొడ్యూస్ చేసిన, శక్తిని ఉత్పత్తి చేసిన, లేదంటే మనకి అవసరమైన రంగాల్లో వాటిని ఉపయోగించి ఆర్థికంగా ఎదిగితే దాన్నే బయో ఎకానమీ అంటారు. మనం చూస్తూ ఉన్నాం కదా, ఇప్పుడు బయోఫ్యూయల్స్, హరిత ఇంధనాలు వాడుతూ ఉన్నాం, బయో ఇంధనాలని వాడుతూ ఉన్నాం. మరి మన బయో ఎకానమీ రంగాన్ని డెవలప్ చేయడానికి ఇటువంటి పోర్టల్స్ ఉపయోగపడతాయి. మరిగా మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం, 2047 కల్లా మన యొక్క బయో ఎకానమీ వాల్యూ 1 trillion రీచ్ అవ్వాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నాం. 2047 కల్లా మన బయో ఎకానమీ విలువ $1 trillion చేరుకోవాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నాం. అలానే బయో E3 అనే ఒక పాలసీని లాంచ్ చేశాము. ఇక ప్రస్తుతం ఇండియాలో బయో ఎకానమీ విలువ సుమారుగా $165.7 billion ఉంది. ఇక ఇండియాలో రీసెర్చ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్ని డెవలప్ చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1 lakh crore ఫండ్ను కూడా ఏర్పాటు చేసింది, 1,00,000 కోట్ల ఫండ్ని ఏర్పాటు చేసింది. అందులో భాగంగా ఈ 1,00,000 కోట్ల ఆర్డిఐ ఫండ్లో భాగంగా తొలుత నేషనల్ కాల్లో భాగంగా 2,000 కోట్లు కేటాయించడం జరిగింది, 2,000 crore. సో ఇది అండి బయో ఎకానమీకి సంబంధించి ఈ విధంగా డెవలప్ అవుతున్నాం. ఆ పోర్టల్ గుర్తుపెట్టుకోండి, ఎవరు లాంచ్ చేశారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. అది ఏ మంత్రిత్వ శాఖ కింద ఉంటుందంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ. నెక్స్ట్ వన్, ఎక్సర్సైజ్ ధర్మా గార్డియన్ 2026, డిఫెన్స్కి సంబంధించి ఎక్సర్సైజ్ ధర్మా గార్డియన్ 2026. ఎక్సర్సైజ్ల వార్తల్లో ఉన్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్ 1 by 1 ఎన్నవ ఎడిషన్, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పటి వరకు జరుగుతుంది, ఏ దేశాల మధ్య జరుగుతుంది, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇండియా తరపున ఎవరు పాల్గొంటా ఉన్నారు, అవతలి దేశం నుంచి ఎవరు పాల్గొంటా ఉన్నారు, అటువంటి బేసిక్ డీటెయిల్స్. ఎక్సర్సైజ్ ధర్మా గార్డియన్ అనేది ఇండియాకి జపాన్కి మధ్య జరిగే ఒక జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఇండియాకి జపాన్కి మధ్య ఒక జరిగే సంయుక్త మిలిటరీ విన్యాసము. February 24th ప్రారంభమైంది. February 24th నుంచి 9th March వరకు జరుగుతుంది. ఇది ఉత్తరాఖండ్లోని చౌబటియా అనే ప్రాంతంలోని ఫారిన్ ట్రైనింగ్ నోడ్ వద్ద ప్రారంభమైంది. ఈ సంవత్సరం జరుగుతూ ఉన్నది 7th ఎడిషన్, 7వసారి జరుగుతూ ఉంది. ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది, యాన్యువల్ ఎక్సర్సైజు. ఒక సంవత్సరం జపాన్లో జరిగితే ఒక సంవత్సరం ఇండియాలో జరుగుతుంది. ఆల్టర్నేటివ్లీ ఇట్ హెల్డ్ ఇన్ బోత్ కంట్రీస్. ఇక ఇండియా తరపున లడక్ స్కౌట్స్ భద్రతా దళం పాల్గొంటా ఉంది. ఇండియా తరపున లడక్ స్కౌట్స్ ఆర్మీ డిపార్ట్మెంట్ పాల్గొంటా ఉంది. జపాన్ తరపున 32nd ఇన్ఫాంట్రీ రెజిమెంట్, జపాన్ తరపున 32వ ఇన్ఫాంట్రీ భద్రతా దళం పాల్గొంటా ఉంది. సో ఇది అండి ఎక్సర్సైజ్ ధర్మా గార్డియన్ 2026. నెక్స్ట్ వన్, ఎక్సర్సైజ్ కలరీ లీప్. అగైన్ మరొక ఎక్సర్సైజ్ కలరీ లీప్. ఈ ఎక్సర్సైజ్ కలరీ లీపు లక్షద్వీప్ మినికాయ్ దీవులలో జరిగింది. దీన్ని నిర్వహించిన వాళ్ళు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన సదరన్ ఎయిర్ కమాండ్. ఇది ఒక మ్యారీటైమ్ ఎక్సర్సైజు, అంటే ఒక సముద్ర విన్యాసం అని చెప్పవచ్చు. మరి సముద్ర విన్యాసాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎందుకు నిర్వహిస్తుంది అంటే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక్కటే కాదు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్తో పాటు
ఇండియన్ కోస్ట్ గార్డ్ కూడా ఇందులో పాల్గొనింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్తో పాటు ఇండియన్ కోస్ట్ గార్డు, ఈవెన్ ఇండియన్ ఆర్మీ కూడా ఇందులో పాల్గొనింది. మరి ఇందులో డార్నియర్ 228 ఎయిర్ క్రాఫ్ట్ పాల్గొనింది. డార్నియర్ 228 ఎయిర్ క్రాఫ్ట్ పాల్గొనింది. సో ఎక్కడ జరిగింది అంటే లక్షద్వీప్ మినికాయ్ దీవులు, లక్షద్వీప్ మినికాయ్ ఆర్కిపెలగో ఐలాండ్స్లో జరిగింది. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎందుకు నిర్వహించింది అంటే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి డార్నియర్ 228 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి. ఈ విమానాలు మనం తెలుసుకున్నాం కదండి ఆల్రెడీ. ఈ డార్నియర్ 220 ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఇదొక మ్యారీటైమ్ సర్వైలెన్స్ ఎయిర్ క్రాఫ్ట్. మ్యారీటైమ్ సర్వైలెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఈ సముద్ర రంగాన్ని, ఈ సముద్రాలని ఎప్పటికప్పుడు నిఘా ఉంచడానికి, భారత తీర ప్రాంతాన్ని నిఘా ఉంచడానికి ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ని ఉపయోగిస్తూ ఉంటారు. మనం ఆల్రెడీ రీసెంట్గా తెలుసుకున్నాం. మరి ఇంకొకసారి తెలుసుకుందాం. డార్నియర్ ఎయిర్ క్రాఫ్ట్ని ఒరిజినల్గా ఎవరు తయారు చేస్తారు అంటే, ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరర్ వచ్చేసి జర్మనీకు చెందిన డార్నియర్ GmbH అనే కంపెనీ. బట్ దీన్ని ఇండియాలో ప్రస్తుతం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ వీటిని డెవలప్ చేస్తూ ఉంది. వీటిని ఈ డార్నియర్ 228 ఎయిర్ క్రాఫ్ట్స్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యూస్ చేస్తుంది, ఇండియన్ కోస్ట్ గార్డ్ యూస్ చేస్తుంది, ఇండియన్ నేవీ కోసం యూస్ చేస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఒక మ్యారీటైమ్ సర్వైలెన్స్ ఎయిర్ క్రాఫ్ట్. మరి ఇక్కడ ఆల్రెడీ మనం తెలుసుకున్నాం కదా, ట్రిక్ కూడా గుర్తుపెట్టుకున్నాం. ఇందులో ఎన్ని ఇంజన్స్ ఉంటాయంటే, ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 ఇంజన్లని గుర్తుపెట్టుకోండి అని చెప్పిన. ఇక్కడ 2 ఉంది కాబట్టి 2+2 4 ఇంజన్స్ అట్లా గుర్తుపెట్టుకోవద్దండి. అది కూడా చెప్పిన. అట్లా 4 ఇంజన్స్ 6 ఇంజన్స్ మ్యాక్సిమం అడగడు వాడు. ఉన్న స్టేట్మెంట్లలో సింగిల్ ఇంజన్, ట్విన్ ఇంజన్ అంటాడు మ్యాక్స్, అంతే కదా. సో డార్నియర్ ట్విన్ ఇంజన్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి, రైట్. సో మరి ఇక్కడ ఎక్సర్సైజ్ కలర్ రిలీఫ్ ఎక్కడ, లక్షద్వీప్ మినికాయ్. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది లక్షద్వీప్ ఏంటి అసలు. ఇవి కోరల్ ఐలాండ్స్, కోరల్ ద్వీపాలు. కోరల్స్ ఎక్కువగా ఉంటాయి మనకి. కోరల్స్ అంటే ఏంటివి? సముద్ర జీవులు కదా, సముద్రాల్లో నివసించే ఒక రకమైన జీవులు. మరి ఇది ఎక్కడ ఉంది? మనకి అరేబియా సముద్రంలో ఉంటుంది లక్షద్వీపు అరేబియా. అదే అండమాన్ అయితే బే ఆఫ్ బెంగాల్, హిందూ మహాసముద్రము. మరి ఇక్కడ చూస్తే మినికాయ్ అంటే ఏంటి? వాడు క్లియర్గా మనం జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ లింక్ చేసుకోవాలా. మినికాయ్ అన్నాడు కాబట్టి మినికాయ్ అంటే ఏంటి? మినికాయ్ అనేది లక్షద్వీప్ ఐలాండ్స్లో ఉండే సదరన్ మోస్ట్ ఐలాండ్. ఇప్పుడు లక్షద్వీప్ ఐలాండ్స్ అంటే ఇలా ఉంటాయి, అక్కడ ఒక ద్వీపము, అక్కడ ఒక ద్వీపము, అక్కడ ఒక ద్వీపము. మినికాయ్ అనేది లక్షద్వీప్ సదరన్ మోస్ట్ ఐలాండ్, లక్షద్వీప్ ప్రాంతానికి అత్యంత దక్షిణ భాగాన ఉన్న ద్వీపము మినికాయ్. మరి లక్షద్వీప్కి హెడ్ క్వార్టర్స్ ఏంటి? అడ్మినిస్ట్రేటివ్ హెడ్ క్వార్టర్స్, పరిపాలనా రాజధాని కవరట్టి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, జాగ్రఫీలో అడుగుతాడు ఇవన్నీ మనకి. లక్షద్వీప్కి హెడ్ క్వార్టర్స్ కవరట్టి, అట్లా గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి గ్లోబల్ రోడ్ సేఫ్టీ ఛాంపియన్గా సచిన్ టెండూల్కర్. ఐక్యరాజ్య సమితి గ్లోబల్ రోడ్ సేఫ్టీ ఛాంపియన్గా సచిన్ టెండూల్కర్. యునైటెడ్ నేషన్స్కు సంబంధించిన గ్లోబల్ ఛాంపియన్ ఫర్ రోడ్ సేఫ్టీగా సచిన్ టెండూల్కర్ గారిని నియమించడం జరిగింది. మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది పేరులోనే ఉంది, రోడ్ సేఫ్టీ. ఈ రోడ్ యాక్సిడెంట్స్ని కంట్రోల్ చేయాలి, రోడ్ యాక్సిడెంట్ల పట్ల ప్రజల్ని అప్రమత్తం చేయాలి, ప్రజల్ని అలర్ట్ చేయాలి అని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ ఒక అంబాసిడర్ని, చాలామంది ఉన్నారు ఆల్రెడీ. మనకి ఇప్పుడు ఇండియా నుంచి సచిన్ టెండూల్కర్ని నియమించింది. మాజీ క్రికెటర్, లెజెండ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, గాడ్ ఆఫ్ క్రికెట్ కూడా అయినా. మరి ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఈయన ఏం చేస్తారు అంటే, ఈయన ఒక స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేశారు, ఐ వేర్ ఏ హెల్మెట్, నేను హెల్మెట్ని ధరిస్తా అని చెప్పేసి. సో ఈ కాంటెక్స్ట్లో మనం తెలుసుకోవాల్సింది ఎవరు అంబాసిడర్ అంటే సచిన్ టెండూల్కర్. మరి ఇక రోడ్ సేఫ్టీకి సంబంధించి మనము జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు సెలబ్రేట్ చేసుకుంటే మనం డిస్కస్ చేసుకున్నాం. నేషనల్ రోడ్ సేఫ్టీ వీక్ లాస్ట్ మంత్ సెలబ్రేట్ చేసుకున్నాం, జనవరి 11 నుంచి 17 వరకు. ఇక అలానే యునైటెడ్ నేషన్స్ కూడా అంతర్జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తుంది. యునైటెడ్ నేషన్స్ కూడా గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్ని నిర్వహిస్తుంది. మీరు ఇక్కడ చూస్తే లాస్ట్ ఇయర్ 2025 మే 12 నుంచి మే 18 వరకు 8th UN గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్ని నిర్వహించారు. మరి ఈ గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్ని 2 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తారు, బైఎన్నియల్ అంటే 2 yearsకి ఒకసారి. ఎవరు దీన్ని నిర్వహిస్తారు అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, UN ఏజెన్సీ. సో ఇది అండి. సో ఇట్లా మనకి ఇక్కడ తెలుసుకోవాల్సింది రోడ్ సేఫ్టీకి సంబంధించి. సో బీ కేర్ఫుల్ అండి. నిజంగానే చాలా జరుగుతున్నాయి యాక్సిడెంట్లు అయితే, రోజుకోటి చూస్తూ ఉంటేనే చాలా దురదృష్టకరమైన స్థాయిలో విపరీతంగా జరుగుతూ ఉన్నాయి రోడ్ యాక్సిడెంట్స్.
ఇక ఇవాల్టి క్వశ్చన్ అండి, మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ వనజీవి దీదీ కార్యక్రమం. ఇటీవల ఏ టైగర్ రిజర్వ్ వనజీవి దీదీ కార్యక్రమాన్ని లాంచ్ చేసింది, మనం డిస్కస్ చేసుకున్నాం, ట్రై చేయండి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్, ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన AI ఇంపాక్ట్ సమ్మిట్లో న్యూఢిల్లీ డిక్లరేషన్ని లాంచ్ చేశారు. ఆ న్యూఢిల్లీ డిక్లరేషన్ పైన ఎన్ని సంతకాలు చేశాయి అంటే మనం డిస్కస్ చేసుకున్నాం. 89th సిగ్నేటరీగా 89వ సంతకందారుగా బంగ్లాదేశ్ చేసింది. మరి ఇప్పుడు మరో 2 దేశాలు కూడా జాయిన్ అయ్యాయి. కోస్టారికా అనే ఒక కంట్రీ, గుటెమెలా అనే ఒక కంట్రీ. కోస్టారికా, గుటెమెలా అనే ఒక కంట్రీ. అంటే ఓవరాల్గా మొత్తం సంతకాలు చేసిన వాళ్ళు 91. ఇందులో 89 కంట్రీస్, 89 దేశాలు, 2 అంతర్జాతీయ సంస్థలు, 2 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అనే విషయం గుర్తుపెట్టుకోండి, అప్డేట్. సో కోస్టారికా, గుటెమెలా కూడా జాయిన్ అయ్యాయి. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి ఇజ్రాయెల్ కంట్రీ పర్యటన. ప్రైమ్ మినిస్టర్ మోడీకి ఇజ్రాయెల్ పార్లమెంట్ యొక్క అత్యున్నత పురస్కారం స్పీకర్ ఆఫ్ ది నెస్సెట్ మెడల్. ఇన్స్టాగ్రామ్లో 100 మిలియన్ల మంది ఫాలోవర్లను దాటిన తొలి ప్రపంచ నేత ప్రైమ్ మినిస్టర్ మోడీ. పూసా కృషి విజ్ఞాన్ మేళా 2026 న్యూఢిల్లీ. జాతీయ ఆరోగ్య ఉత్సవం 2026 మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. దేశంలో మొట్టమొదటి దివ్యాంగుల నటనాలయం అస్సాం. ఆపరేషన్ క్రాక్డౌన్ తెలంగాణ. మ్యూల్ అకౌంట్స్. స్త్రీ శక్తి పథకం ఆంధ్రప్రదేశ్. రైల్ పార్సిల్ యాప్ను లాంచ్ చేసిన సౌత్ సెంట్రల్ రైల్వే. భారత్ సోలార్ ఇంపోర్ట్స్పై 126% టారిఫ్ అమెరికా. కోల్ వెట్లాండ్స్ కేరళ. వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ 2026 న్యూఢిల్లీ. సుజ్వికా పోర్టల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. ఎక్సర్సైజ్ ధర్మా గార్డియన్ 2026. ఎక్సర్సైజ్ కలరీ లీప్ లక్షద్వీప్ మినికాయ్ ఐలాండ్స్. ఐక్యరాజ్య సమితి గ్లోబల్ రోడ్ సేఫ్టీ ఛాంపియన్గా సచిన్ టెండూల్కర్. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యూ అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్.